అనగనగా ఓ సమ్రాట్ అశోక్ చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామక. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమాయికం ఛానల్. అండ్ ఆఫ్టర్ హనుమాన్ తర్వాత తేజ గారు నిజంగా ఒక మంచి ప్రాజెక్ట్ ఎంచుకున్నారని చెప్పాలి. నిజంగా అంటే ఆ మూవీ ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు. అన్ని లాంగ్వేజెస్ కూడా మంచి సక్సెస్ వచ్చిందనమాట. ఆ రేంజ్ తర్వాత అదే సబ్జెక్ట్ మంచి ఏదో ఒక లవ్ స్టోరీ యాక్ట్ చేసినట్టు మాస్ ఫిల్మ్కి వెళ్ళిపోకుండా ఒక డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుని ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారని చెప్పాలి. ఇంకా కంటెంట్ విషయానికి వచ్చేస్తే ఓవరాల్గా అయితే నాకైతే బాగానే అనిపించింది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా వరకు సూపర్గా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు ఏదైతే కంటెంట్ అదంతా చూపించారో మనకి మూవీలో విజువల్స్ పరంగా చాలా వండర్ఫుల్గా అనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పటివరకు ఏ టైంలో కూడా పెట్టినంత బడ్జెట్ అయితే ఈ మూవీకి అయితే పెడుతున్నారనమాట. ఇంకా మూవీ అనేది మనకి 3Dలో ఉంటుంది. ఇంకా మూవీ రిలీజ్ విషయానికి వచ్చేస్తే ఎగ్జాక్ట్గా ఇదే డేకి 1 year అయితే ముందు మనకి మూవీ 18th April అయితే 2025లో మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. ఇంకా లుక్ విషయానికి వచ్చేస్తే తేజ గారి లుక్ కూడా మంచిగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా ఈ గ్లిమ్స్ అయితే మనకి ఇట్ వాస్ డీసెంట్ అని చెప్తారు. సో